హలో, నేను డాక్టర్ జి రమేష్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. సో ఒకసారి మన చెస్ట్ పెయిన్ వచ్చి యాంజియోగ్రామ్ ఏదో ప్రొసీజర్ చేసుకున్న తర్వాత స్టెంట్ దాకా అసలు ఏ విధానంగా ఉంటుంది అని ఒక కామన్ క్వశ్చన్ ఉంది. సో ఏ సిమ్టమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? జనరల్గా ఎవరైనా నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం కానీ, లేదు సెంటర్ ఆఫ్ ది చెస్ట్లో పెయిన్ వస్తే కనుక దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లేదు స్వెట్టింగ్స్ రావడం. సో ఏదైనా మన సిమ్టమ్స్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా, పర్టికులర్లీ మీరు డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వెళ్ళి కార్డియాలజిస్ట్కి చూపిస్తారు. వాళ్ళు అప్పుడు ఫర్దర్ టెస్ట్ అన్ని చేసి ఈసీజీ, ట్రెడ్మిల్ అవి చేసిన తర్వాత యాంజియోగ్రామ్ చేస్తారు. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మీకు బేసిక్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి, చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి అంటే బైపాస్ ఇస్తారు, లేదు స్టెంటింగ్ అడ్వైస్ చేస్తారు. సో స్టెంట్ చేసిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? జనరల్గా స్టెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు డ్రగ్ ఎలిమినిక్ స్టెంటే వేస్తారు. ఈ ప్రజెంట్ అవైలబుల్ స్టెంట్స్ అన్ని కూడా టాప్ అండ్ స్టెంట్స్, 3rd to 4th జనరేషన్ స్టెంట్స్ ఉన్నాయి. సో స్టెంట్ రిజల్ట్స్ జనరల్గా చాలా బాగుంటాయి. కాకపోతే మన ప్రికాషన్స్ కొన్ని తీసుకోవాలి ఉంటుంది. సో ఒకవేళ ఎమర్జెన్సీలో వచ్చారనుకోండి, మీకు డిశ్చార్జ్ ఒక 4-5 days పట్టచ్చు డిశ్చార్జ్ చేయడానికి. నాన్ ఎమర్జెన్సీ అయితే 2 daysలో పంపించేస్తారు. సో పంపించిన తర్వాత 2-3 ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి, మెడికేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. సో 3 మెడిసిన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో 2 బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి, ఒకటి కొలెస్ట్రాల్ మెడిసిన్ ఉంటుంది. ఈ 3 మెడిసిన్స్ 1 year అసలు మానకుండా వేసుకోవాలి. సో మనం ఫుడ్ అయినా మానేజ్ కానీ మెడిసిన్స్ మానకూడదు. మెడిసిన్స్ మానేస్తే స్టెంట్స్ మూసుకుపోతాయి. సో సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్, మెడిసిన్స్ వాడాలి. 2, డైట్ అది ప్రాపర్గా తీసుకోవాలి. సో ప్రెడామినెంట్లీ వెజిటేరియన్ డైట్, నాన్ ఫ్రైడ్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవాలి. 3వది, వాకింగ్ అవన్నీ రెగ్యులర్గా చేయాలి. సో ఈ ప్రికాషన్స్, స్టెంట్ వేసుకున్న ప్రతి పేషెంట్ మెడికేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు, డైట్ ప్రాపర్గా తీసుకోవాలి, వాకింగ్ చేయాలి. సో ఈ 3 ప్రికాషన్స్ తీసుకుంటే అట్లీస్ట్ ఫర్ ఫ్యూ ఇయర్స్ మీకు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ బాగుంటాయి. Like, comment and subscribe for more health updates.